గొప్ప డైమండ్ జ్యువెలరీ సేల్ క్యారెట్ కు 4000 రూపాయలు తక్కువ. మేమిచ్చేది ఇంటర్నేషనల్ క్వాలిటీ సర్టిఫికేట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. సార్ ఇప్పుడు ఒక పేరెంట్ నేను చూశాను సార్. ఆయన ల్యాప్‌టాప్‌ని ఆళ్ళ అబ్బాయికి ఇచ్చేసాడు. ఇచ్చేసి నీ ఇష్టం నువ్వు దాంట్లో ఏం చేస్తావో చూసుకో అని చెప్పాడండి. ఇంకో పేరెంట్ సెల్ ఫోన్ ఇవ్వడానికి వీల్లేదని చెప్పేసి ఆళ్ళ మిసెస్‌తో గొడవ పెడుతున్నాడండి. అయితే ఈ సెల్ ఫోన్ ఇవ్వడం, లేదంటే ల్యాప్‌టాప్ ఇవ్వడం అసలు ఏది మంచిది? ఏ ఏజ్‌ని బట్టి ఇవ్వడం మంచిదంటారు? అంటే వాళ్ళు క్లాసెస్ ఉన్నాయి. అంటే ఆన్‌లైన్ క్లాసెస్ ఇప్పుడు మళ్ళీ లేవనుకోండి. అసలు ఆన్‌లైన్ క్లాసులు ఉన్నప్పుడు ఆన్‌లైన్ క్లాస్ ఇస్తాం. మిగతా సమయంలో ఈ సెల్ ఫోన్‌తో గానీ, ల్యాప్‌టాప్‌తో గానీ పిల్లలతో ఇవ్వడం మంచిదా? కాదా? అంటే ఏం చేస్తే బావుంటది? క్లారిటీగా ఒక రకం ఒక పేరెంట్ ఒక రకంగా ఉంటున్నారండి. కాదండి. అంటే అదే ఏదైతే డిజిటల్‌కి సంబంధించిన మొబైలో లేకపోతే ల్యాప్‌టాప్ ఇవైతే ఉన్నాయో డెఫినిట్‌గా నేను చెప్పేది ఏంటంటేనండి, సర్టెన్ ఏజ్ వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ అవి ఇవ్వకూడదు. సరే ఇంటర్నేషనల్ స్కూల్స్‌లోనో, ఆ స్కూల్స్‌లోనో ప్రాజెక్ట్ చేయండి లేకపోతే ప్రింట్లు తీయండి అని చెప్తారండి వాళ్ళందరూను. అంటే ఒక ఈ ఒక్క ఏదైతే ఉన్నాయో వీట్ల వల్ల జరిగే లాభం కంటే నష్టం ఎక్కువ జరుగుతుందండి. అంటే మనం ఒక పని చేసేటప్పుడు ఒక వ్యాపారం చేసినా, ఒక పని చేసినా, చదివినా, బిజినెస్ చేసినా కూడా ప్రతి దాంట్లోనూ లాభం ఉండే అవకాశం ఉంది, నష్టం ఉండే అవకాశం ఉందండి. ఫైనల్‌గా మనం ఏ డెసిషన్ తీసుకుంటామంటే, ఎక్కువ లాభం ఏదొస్తుందో చూసుకొని ఆ పని చేస్తాం. అంతే కదండీ! ఏది చేసినా అంతే కదండీ లైఫ్‌లో మనం చేసిన. హ్మ్. ఇప్పుడు నేను ఈ స్టూడియోకొచ్చాను. ఇక్కడ రాకుండా ఉండడానికి ఇంకొక పని ఉండొచ్చు నాకు. నాకది అది ప్రయారిటీ, ఇది ప్రయారిటీ చూసుకున్నాననుకోండి, ఇక్కడికొచ్చాను నేను. అలా అక్కడికెళ్ళకపోవడం వల్ల కూడా కొంత నాకు ఇబ్బంది కలగొచ్చు. బట్ దానికంటే ఇక్కడ కలిగి లాభం ఎక్కువుంది కాబట్టి ఇక్కడికొచ్చాను నేను. ఓకే. సింపుల్ అది. సో, నేనేమంటానంటేనండి, ఒక సర్టెన్ మెచ్యూరిటీ ఏజ్ వచ్చే వరకు కూడానండి పిల్లలకి డెఫినిట్‌గా ఈ యొక్క ఏదైతే గ్యాడ్జెట్స్ ఉంటాయో, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఇవ్వకూడదండి వీలున్నంత వరకు. ఒకవేళ నిజంగా ఆన్‌లైన్ క్లాసు ఇంకోటి ఉందనుకోండి, ఆ టైం పెట్టి, ఆ టైం ప్రకారం ఇవ్వాలి. అక్కడ స్ట్రిక్ట్‌గా ఉండాలి. పేరెంట్స్ సింపతి చూపించకూడదు. పేరెంట్స్ గాని పిల్లల మీద సింపతి చూపిస్తే, తర్వాత మళ్ళీ మళ్ళీ జనాలు ఆళ్ళ మీద సింపతి చూపిస్తారు. హ్మ్. సింపుల్ లాజిక్ అండి. అలాగే మనం మన మీద సింపతి చూపించుకోకూడదు. ఎవరైనానండి. సో, ఎందుకంటేనండి ఇప్పుడు చిన్న పిల్లోడు మెట్ల మించి నడుస్తూ ఎళ్తాడండి. ఎళ్తున్నప్పుడు ఆడిని పట్టుకొని వెనక లాగేస్తారు గదా! ఎందుకని లాగేస్తున్నారు? "ఆడు పడిపోతాడురా" అని చెప్తారు గదా మీరని. ఆడు వెనక లాగితే తిడతాడు, కొడతాడు మిమ్మల్ని, ఏడుత్తాడు. మానేసారా? మానలేదు. సో, నేనేమంటానంటే 10థ్ క్లాస్ వయసు వరకు ఏదైతే ఏజ్ ఉందో డెఫినిట్‌గా వాళ్ళకి అలా కాదండి. మీరు అలవాటు చేసేసి నేను లాక్కుంటానంటే ఒప్పుకోడండి. డిప్రెషన్‌లోకెళ్తాడు. నేనేమంటానంటేనండి, అంటే ఉదాహరణకి సరే అంటే ఇది స్క్రీన్ ముందు చెప్పడం పాయింట్ ఆఫ్ వ్యూ మరి అవునో కాదో గానీ, నేను చిన్నతనం నుంచి అంటే ఫోర్త్, థర్డ్ క్లాస్ నుంచి మా పిల్లలకి ఈరోజు కూడా మా ఇంట్లో టీవీ ఉండదండి. హ్మ్. టీవీ నేను కాలు మీద కాలేసుకొని హాల్‌లో కూర్చొని టీవీ నేను చూత్తాను, నువ్వు చూడకురా అంటే ఎలా కుదురుద్దండి? అవును. టీవీ లేదండి. అంటే పేరెంట్స్ ఏం చేయాలంటేనండి, మొట్టమొదటిగా చేయవలసింది ఏంటంటేనండి, వీలున్నంత వరకు అంటే కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా నేను సిన్సియర్‌గా నేను ఇంప్లిమెంట్ చేసి ఎన్నో వందల మంది చేయించిన ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను నేను. ఊహించి కాదండి. నేను కూడా చేశాను కాబట్టి చెప్తున్నాను. వీలున్నంత వరకు అసలు టీవీ అనేది ఇంట్లో పెట్టొద్దండి. అసలు టీవీ వద్దండి అసలు మీకు. ఏదైనా కావాలంటే న్యూస్ కావాలంటే మొబైల్‌లో వినండి. లేకపోతే రోడ్డు మీదకెళ్ళి ఏదో మీరు ఉద్యోగాలు చేసుకున్నప్పుడు ఆఫీస్‌లో పడి ఏం పడతారో పడండి. హ్మ్. టీవీ అనేది ఫస్ట్ పెట్టకండి. లేకుండా చేయండి అసల. టీవీ ఉన్నా కానీ అది నొక్కాలి, ఇది నొక్కాలి. ఏదన్నా నెట్‌లో కావాలనుకోండి ఏదో ఒక 1 అవర్ ఏదో గేమ్స్ ఆడుకుంటాడో లేకపోతే ఇంకోటి చేస్తాడు, ఇంకోటి చేస్తాడంటే అదేదో ల్యాప్‌టాప్‌లో ఒక 1 అవర్, గంట అవర్ మీరు పర్మిషన్ ఇవ్వండి. టైం ప్రకారం చేయండి. ఇప్పుడు టైం ప్రకారం తింటాం, టైం ప్రకారం స్నానం చేస్తాం, టైం ప్రకారం స్కూల్‌కెళ్తాం. అన్నీ టైం ప్రకారం చేసినప్పుడు ఇది కూడా ఒక టైం ప్రకారం ఫిక్స్ చేసుకొని చేయడం అనేది ఒక పాయింట్ అండి. రెండో పాయింట్ ఏంటంటేనండి డెఫినిట్‌గా నెట్‌లోకెళ్ళి చదివితేనే చదువొస్తదా అంటే ఒక మెచ్యూరిటీ ఉన్నటువంటి పెద్ద వ్యక్తులు ఎవరైతే డిగ్రీయో, గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అవి ఇవి ప్రిపేర్ అయినప్పుడు నెట్‌తో సహాయం అనేది అవసరం ఉంటదండి. చిన్న పిల్లలకి జనరల్‌గానండి ఎక్కడా కూడానండి అసలు నెట్‌తో పని ఉండదండి. వాళ్ళకున్నటువంటి బుక్స్ చదివితే దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ అండి. చదవడం అలవాటు కాకపోతే, చదవడం అనేది రాకపోతే ఓన్లీ చూడటమే వస్తే దేనికి పనికిరారండి ఆళ్ళు. హ్మ్. ముందు చదవడాన్ని, రాయడాన్ని అలవాటు చేసుకున్నట్లయితే డెఫినిట్‌గా ఫ్యూచర్‌లో వస్తదండి. అలాగే ఇంకొకటేంటంటేనండి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌కి సంబంధించి ఏదైతే ఉందో ఈ ఫస్ట్ అలవాటు చేసేసి తీసేసుకోవద్దు. తీసుకోవాలంటే చాలా స్లోగా దాన్ని స్టెప్ బై స్టెప్ తీసుకో తప్ప టైం తగ్గించుకుంటా రావాలండి. ఓహో! రోజుకి నువ్వు 4 గంటలు వాడుతున్నావు కదా! 3 గంటలు వాడు. అక్కడ ఎక్కడా కూడా సింపతి పిల్లల మీద మనం చూపించకూడదు. వాడు కోపం ఇచ్చి నేను చదవనంటాడు. కోపం ఇచ్చి తిననంటాడు. లెట్ ఇట్ బి. హ్మ్. నో ప్రాబ్లమ్. నో ప్రాబ్లమ్. సో, అందువల్ల ఏంటంటేనంటే ఆ ఏజ్ మౌల్డింగ్ ఏజ్ కాబట్టి నేను అందరికీ చెప్పే సలహా ఏంటంటే 10థ్ క్లాస్ వరకు కూడా ఈవెన్ 11థ్, 12థ్‌లో కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు వీలున్నంత వరకు కూడా మొబైల్స్ ఇవ్వద్దు. ఇండివిడ్యువల్‌గా ప్రతి ఓడు కూడా 10థ్, 8థ్ క్లాస్‌లో మొబైల్స్ ఇస్తున్నారు. మీకు కమ్యూనికేషన్ కావాలనుకోండి ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో చిన్న మొబైల్స్ ఉన్నాయి కదండీ! ఉంటాయి కదండీ! ఓన్లీ మాట్లాడుకునే ఫోన్‌లు ఉంటాయి కదా! ఆండ్రాయిడ్ కాకుండా. అలాంటి ఫోన్‌లు ఇవ్వండి. టీచర్స్‌తో మీరు టచ్‌లో ఉండండి. అంతే తప్ప మీరు పెద్ద పెద్ద ఆండ్రాయిడ్ ఫోన్‌లు కొనిచ్చి ఆడు ఫోన్‌లో ఏం చూస్తున్నాడో లేదా ఏం చేస్తున్నాడో అయన్నీ మళ్ళీ అది నాకు ఇబ్బంది పడుతున్నాడో ఇది కాదండి. అసలు ఫోన్‌లు ఇవ్వడం గానీ, ఇంట్లో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ పెట్టుకోవడం గానివ్వండి అలా చేయకూడదు. అలాగే ల్యాప్‌టాప్ కూడా పిల్లలు ఏడుస్తున్నారు కదా! అని చెప్పేసి మొబైల్ ఇచ్చేస్తున్నాం మనం.
అక్కడ కనీసం అందులో ఉన్న గేమ్లో లేకపోతే ఇంకో సినిమా చూస్తారు కదా అని. సో అలాంటి పద్ధతి మనం చేయకూడదండి. అలా అలా ఉండడం వల్లే పిల్లలు ఎప్పుడైతే దానికి బానిసలు అయిపోయారో, వీక్నెస్లు అయిపోయారో డెఫినెట్గా అది తర్వాత లేటర్ ఏజెస్లో ఉంటుందండి. మీకు దీంట్లో ఇంకొకటి నేను చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఐఐటీ నీట్ అనేది ఏదైతే టాప్ ఎగ్జామ్స్ అని మనం చెప్పుకుంటామో 12th క్లాస్ రాసిన తర్వాత, ఆ ఎగ్జామ్స్లో టాప్ ర్యాంకర్స్ ఎవరైతే కొడతారో ఆల్మోస్ట్ మీకు ఏ ఇన్స్టిట్యూట్ తీసుకోండి ఇండియాలో, నేను 25 ఏళ్ల నుంచి మేము చూస్తున్నాం కాబట్టి లాస్ట్ 5-10 ఇయర్స్లో చూసినప్పటికీ కూడా వాళ్ళెవ్వరు కూడా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వాడరంటే. వాడినా కూడా డైలీ ఓన్లీ 15-20 మినిట్స్ పెట్టుకుంటారంటే. ఎందుకంటే స్టూడెంట్స్ వాట్సాప్ గ్రూప్లో ఏమైనా అసైన్మెంట్స్ వచ్చినా లేకపోతే ఇంకోటి వచ్చిన ఏదైనా ఉంటుంది కాబట్టి ఒక స్పెసిఫిక్ టైం ప్రకారం పేరెంట్స్ ఫోన్ నెంబర్లు ఇస్తారండి వాళ్ళు. అది కూడా నెంబర్ పెట్టుకోండి. ఆ పేరెంట్కి ఏదైనా వచ్చిందనుకోండి అసైన్మెంట్ కానీ ఇంకోటి కానీ, ఆ పిల్లోడికి చెప్తారు ఒరే అసైన్మెంట్ వచ్చిందిరా ఇదిరా అని చెప్పి ల్యాప్టాప్లో ఓపెన్ చేసి చేయమని చెప్తారండి. అసలు 11th 12thలో ఉన్నటువంటి టాప్ ర్యాంకర్స్ ఎవరైతే మీకు క్రాక్ చేస్తారో వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం వాడు గ్రాడ్యుయేషన్కి వెళ్ళాడు అనుకోండి, టాప్ కాలేజీకి వెళ్ళాడు అనుకోండి, వాడు అక్కడ మొబైల్ ఉన్న పర్లా. ఎందుకంటే అలా ఆల్రెడీ ఆడు ఒక రకమైన ట్రైన్ అయిపోయి ఉన్నాడండి, వాడు స్ట్రాంగ్ అయిపోయి ఉన్నాడు, వాడు అక్కడ మేనేజ్ చేసుకుంటాడు, సిచ్యువేషన్ మేనేజ్ చేయగలడు. చిన్నప్పటి నుంచి అలవాటైనోడు ఎప్పుడైతే మీకు మొత్తం అన్ని బ్యాడ్ థింగ్స్ ఎప్పుడైతే ఆడు మైండ్లోకి వచ్చి లేదా వీక్నెస్లు క్రియేట్ అయినాయో వాడు గ్రాడ్యుయేషన్కి వెళ్ళిన తర్వాత ఇంక ఎట్టి పరిస్థితులను మీకు బాగుపడ్డండి. అదని దాని నెక్స్ట్ స్టెప్పే డ్రగ్స్, దాని నెక్స్ట్ స్టెప్పే డిప్రెషన్, దాని నెక్స్ట్ స్టెప్పే రిలేషన్స్. అంతే కదండి. మొబైల్ 2-3 ఏళ్ళ తర్వాత ప్రతి వాడికి థ్రిల్ కావాలి కదండి, డోస్ పెరగాలి కదండి. మందు తాగి వాడు ఒక పెక్కతో స్టార్ట్ చేశాడండి, తర్వాత ఏం చేస్తాడు 4 పెక్కలు 5 పెక్కలు 10 పెక్కలు అయితే తప్ప బాడీ కిక్ రాదు కదా. అట్లాగే మీకు సోషల్ మీడియాలో మీకు ఉన్నవాడు నెమ్మదిగా సినిమాలో లేకపోతే ఇంకోటో చూస్తాడు, తర్వాత ఇంకొంచెం ముందుకెళ్తాడు. ప్రతి అడల్ట్ కంటెంట్ లేకపోతే న్యూడ్ కంటెంట్ కూడా మీకు ఫేస్బుక్లో డైరెక్ట్గా పెట్టేస్తున్నారు కదండి. ఇప్పుడు ఫేస్బుక్లో డైరెక్ట్గా పెడుతున్నారు కదండి. అదే దానికి ఏమైనా కంట్రోలింగ్ మెకానిజం ఉందా ఏంటి మనకి వరల్డ్లో, ఇండియాలో? ఏ కంట్రోలింగ్ మెకానిజం లేదు కదండి. మరి అటువంటి మీకు యాక్సెస్ అయినప్పుడు ఆడు ఆలోచించడం మొదలు పెట్టడా? మీరు చెప్పండి. ఎవరైనా పెడతారు కదా, ఎవరింట్లో పిల్లని అంతే కదా, మొదలు పెట్టిన తర్వాత ఇంకొంచెం ఆలోచించాడు దాని మీద ఆలోచిస్తాడు ఆ ఏజ్లోను. తర్వాత మళ్ళీ ఇంకొకటి ఎవడో డ్రగ్స్ గురించి మాట్లాడతాడు, లేకపోతే స్కూల్లో ఫ్రెండ్ ఎవడో ఇంకో డ్రగ్ అంటాడు, లేకపోతే ఇంకోటి అంటాడు. అందు గురించి రిచ్ పీపుల్ లేకపోతే రిచ్ స్కూల్స్లోను లేకపోతే దూరంగా స్కూల్స్లోను లేకపోతే హాస్టల్స్లో పడేయడం ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవి చేయడం వల్ల జనరల్గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సఫర్ అవుతారు. రిచ్ పీపుల్ సఫర్ అవ్వరు, అడిగే పెద్ద నష్టం జరగదు. అడుగు 100 కోట్లు ఉన్నవాడు లేదా 50 కోట్లు ఉన్నాడు వెళ్ళాడు అనుకోండి, అటు సఫర్ అయినా పర్లేదండి, అటు రికవరీ చేసుకోగలడు. ఎవడో మిడిల్ క్లాస్ మీలాంటి మాలాంటి ఫ్యామిలీ నుంచి ఎవడో వెళ్ళాడు అనుకోండి, అటు ఒక్కసారి ఏంటంటేనంటే వీక్నెస్కి ఒక్కసారి అలవాటు పడిన తర్వాత డెఫినెట్గా అందులో నుంచి బయటకు రావడం కష్టం అండి. డెఫినెట్గా తల్లిదండ్రులందరూ చాలా స్ట్రిక్ట్గా ఉండమని చెప్తాను. జరిగే నష్టం 100 రెట్లలో ఉంటుంది. మీరు ఈరోజు ఒక 5% మీరు లీనియన్స్ ఇచ్చినట్లయితే కొన్ని ఆస్పెక్ట్స్లో 100% మీరు లాస్ని భరించాలి లైఫ్ లాంగ్. నేను ఎంతో పెద్ద ఆఫీసర్ల పిల్లల్ని చూశానండి, వాళ్ళు చాలా కెరియర్ పరంగా అన్ని రకాలుగా నాశనం అయిపోయి మొత్తం లైఫ్ అంతా కెరియర్ అంతా స్పాయిల్ చేసుకుని బాధపడుతున్నారు. ఒక్కొక్కళ్ళ దగ్గర పెద్ద రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద వాళ్ళ పిల్లలు కూడా చాలామంది పిల్లలు ఎందుకు పనికి రాకుండా ఉన్నారండి. ఎందుకంటే మనం ఆ ప్రేమ అనేది ఎక్కడ చూపించాలో అక్కడే చూపించాలి. ప్రేమ అనేది రాంగ్ ప్లేస్లో చూపించకూడదండి, ఏ మనిషి మీద చూపించకూడదు. రాంగ్ ప్లేస్లో చూపించామనుకోండి అది రాంగ్గా కొడుతుంది మనకి, అది దాని ఇంపాక్ట్ కూడా మల్టిపుల్ టైమ్స్లో ఉంటుంది. సో డెఫినెట్గా ఎట్టి పరిస్థితుల్లోనూ 12th వరకు కూడా మీరు ఎటువంటి గ్యాడ్జెట్స్ ఇవ్వకండి. నిజంగా ఆన్లైన్ రిలేటెడ్ అవసరం ఉన్నట్లయితే దానికి పేరెంట్స్ కంట్రోల్ పెట్టుకోండి, వాళ్ళ మొబైల్ నెంబర్లు ఇవ్వండి, వాళ్ళ దగ్గర ఉండి ల్యాప్టాప్లో చేయండి. 12th అయిన తర్వాత మంచి గ్రాడ్యుయేషన్ కాలేజీలో పెట్టిన తర్వాత వదిలేయండి. మొబైల్ ఇచ్చినా కూడా ఏం కాదు, ఎందుకంటే మంచి కాలేజీకి వెళ్ళాడు అనుకోండి, వీడు ఇష్టం వచ్చినట్టు మొబైల్ ఆడదామన్నా ఆడినవాడు ఆడు పరిగెట్టిస్తాడు. సరిగ్గా చదవదు అనుకోండి, చెత్త కాలేజీకి వెళ్తాడు, ఆ చెత్త కాలేజీలో మళ్ళీ రోజుకి 10 గంటలకు ఆడి ఉంటుంది. దీనికి డబల్ ఎంటర్టైన్మెంట్ అక్కడ. సో డెఫినెట్గా పిల్లలు ఎంటర్టైన్మెంట్కి అట్రాక్ట్ అవుతారు కాబట్టి చదవమంటే చదువు ఎవరికైనా ఇష్టం ఉంటుందండి. హైదరాబాద్లో ఉన్న ఒక 5 లక్షల మంది స్టూడెంట్స్ తీసుకొచ్చి మీటింగ్ హాల్ ఒరే చదువు అంటే ఇష్టం వాళ్ళు చేయొద్దండ్రా అంటే వాళ్ళు less than 1% కూడా చేయొత్తారండి. చదువు ఎవరికంటే ఎంటర్టైన్మెంట్ ఎంత ఇష్టం వాళ్ళు చేయొద్దండ్రా అంటే అసలు మీకు మొత్తం ఎత్తుతారు. సో డెఫినెట్గా అది అట్రాక్టివ్ ఎంటర్టైన్మెంట్ అండ్ వీక్నెస్ ఏరియా కాబట్టి దాని నుంచి మీరు కాపాడుకుని 1% 2% స్టూడెంట్స్లోకి రావాలనుకున్నప్పుడు నిర్దాక్షిణ్యంగా అసలు ఏమీ సింపతి లేకుండా, నేను 25 సంవత్సరాల నుంచి ఎన్నో వందల మంది స్టూడెంట్స్ని చూసి అనుభవంతో చెప్తున్నాను. జనాలు తిట్టుకున్నారు, నచ్చిన దీనికి వేరే రకమైన కాయిన్కి అదర్ సైడ్ కూడా డిబేట్ చేయొచ్చు మనం. లేదండి ఇది ఉంటే ఉపయోగం, ప్రపంచం అంతా ముందుకెళ్తుంది, లేదా మొబైల్ ఉండొద్దా, లేదా అందులో నాలెడ్జ్ నేర్చుకోవద్దు. ఈ నాలెడ్జ్లో గెలిచిన తర్వాత నేర్చుకుంది, కానీ అసలు ముందు బేసిక్ ఫండమెంటల్స్ అనేది పుస్తకాల్లో ఉన్నాయి. న్యూస్ పేపర్ చదివితే కూడా న్యూస్ తెలుస్తుంది కదండి మీకు. ఆ చదవడం వల్ల వచ్చి ప్లెజర్ తెలియట్లేదు అడిగి. నవల్స్ చదవడం మానేశారండి జనం. ఇదో చిన్నతనం చదివేవారు కదండి, పడుకున్నప్పుడు స్టోరీలు చెప్పేవారు, నవల్స్ చదివేవారు. ఆ చదవడంలో ప్లెజర్ ఉంటుందండి, అంతే కదండి. టెక్స్ట్ బుక్ చదవడంలో కానీ నేర్చుకునే విధానం కూడా ప్లెజర్ ఉంటుందండి. డెఫినెట్గా అది ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎంటర్టైన్ చేయొద్దండి. మీరు అసలు కరోనా వల్ల అన్ఫార్చునేట్గా బలవంతంగా అలవాటు చేయవలసి వచ్చింది, పిల్లలకి చేశారు. ఇప్పుడు నెమ్మదిగా అందులోంచి బయటికి రండి. మీరు బతిమాలతారో లేదా బుజ్జగిస్తారో లేదా ఇంకోటి భయపడతారో ఏం చేస్తారో తెలియదు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు మొబైల్స్ అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు పిల్లలకు కొని ఇవ్వద్దండి. ఇచ్చారంటే మీ పిల్లవాడిని మీరు చేతులారా నాశనం చేసుకున్నట్టే. అది భయంకరమైన బాధ. మీకు మీ పెద్ద ఏజ్లో చచ్చిపోయే ముందు మనిషికి బాధ ఏముంటుందో తెలుసా?
మీకు ఎవడన్నా ఒక 40 ఇయర్స్‌లో ఉన్నవాడిని 35 ఇయర్స్‌లో ఉన్నవాడిని ఏమడుగుతారు తెలుసండి? ఏవండీ ఎలా ఉన్నారండి? ఏంటి మీ పిల్లలు ఏం చేస్తున్నారని అడుగుతారండి. అవునండి. భార్య ఎలా ఉంది? పిల్లలు ఏం చేస్తున్నారంటారు. ఒక 50, 60 ఏళ్ళు వచ్చిన తర్వాత పిల్లలు ఎక్కడ సెటిల్ అయ్యారు సార్ అని అడుగుతారు. బాగా ఎర్న్ చేస్తున్నారు. 35లో బాగా ఎర్న్ చేస్తున్నారు. ఏం ఏం సంపాదించారు సార్ అని అడుగుతారు. 50లో కూడా బాగా సంపాదించారు అని అడుగుతారండి. 65, 70 వచ్చిన తర్వాత పిల్లలు ఎక్కడ సెటిల్ అయ్యారు సార్ అని అడుగుతారు. హ్మ్. నీకు 1000 కోట్లు ఉన్నా కూడా ఆ క్వెషన్ రాదు తెలుసా? హ్మ్. ఒక 60 ఇయర్స్ ఉన్న వ్యక్తిని మీరు ఎవరన్నా పరిచయం మాట్లాడితే అవతల వ్యక్తి ఎంత కోటేశ్వరుడైనా అని అడిగే క్వెషన్ ఒకటే క్వెషన్ అండి. హ్మ్. సార్ ఏంటి పిల్లలు ఎలా ఉన్నారు సార్? ఎక్కడ సెటిల్ అయ్యారు అని అడుగుతారు. హ్మ్. ఓ 40 ఇయర్స్ ఉండి ఏంటంటే ఏం బిజినెస్‌లు చేస్తున్నారు సార్? ఎలా సంపాదిస్తున్నారు అని అడుగుతారు. పెళ్ళైన కొత్తలో ఏవండీ ఎలా ఉందా? పెళ్ళం ఎలా ఉందా? బాగుందా? లేకపోతే నీకు రిలేషన్స్ ఉన్నాయని అడుగుతారండి. సో, ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత చాలామందిని నేను చూసానండి. పెద్ద పెద్ద రిచ్ పీపుల్‌ని గాని, ఇంకో పీపుల్‌ని గాని పిల్లల్ని సరిగ్గా నెగ్లెక్ట్ చేయడం వల్ల ఆ ఏజ్‌లో నరకం అనిపిస్తారండి. అయ్యో! నేను సరిగ్గా పెంచలేకపోయాను. నేను ఇది చేశాను, అది చేశాను. వాడు ఎటు కాకుండా అయిపోయాడు హ్మ్. అని చెప్పి బాధపడతారు. ఆ బాధలన్నిటి నుంచి మీరు విముక్తి కలగాలంటే ఇప్పుడు టఫ్‌గా ఉండండి. ఆ టఫ్‌గా ఏ విధంగా ఉంటారనేది మీ ఇష్టం. మీ స్టైల్‌లో మీరు ఉండండి. మీ ఆడి మైండ్ సెట్ బట్టి, మీకున్న మైండ్ సెట్ బట్టి ఏదో రకంగా మీరు హ్యాండిల్ చేయండి. ఇప్పుడు ఇదివరకున్న టీనేజర్స్ వేరు, ఇప్పుడు టీనేజర్స్ వేరండి. అయితే ఈ ప్రస్తుతం ఇన్ని హర్డిల్స్ ఉన్నాయి వాళ్ళకి. ఎందుకంటే అంతా ఈ గాడ్గెట్స్ పెరిగిపోయినాయండి. సినిమాలు, సీరియల్స్, ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్స్, సోషల్ మీడియా. అప్పుడు టీనేజర్స్ వేరు, ఇప్పుడు టీనేజర్స్ వేరు. అయితే ఇప్పుడు టీనేజర్స్‌తో ప్రెజెంట్ పేరెంట్స్ ఎలా ఉండాలి? లేదండి. అంటే డెఫినిట్‌గానండి టీనేజ్ ఉన్న పిల్లలతో బిహేవ్ చేయడం అనేది ఏదైతే ఉంటుందో డెఫినిట్‌గా కొంత టైమ్ స్పెండ్ చేయాలి. అందరూ చెప్పేదేనండి. టైమ్ స్పెండ్ చేయాలి. పిల్లలతో ఫ్రెండ్లీ రిలేషన్స్‌గా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలి. అన్నీ ఉండాలి. హ్మ్. ఫ్రెండ్లీగా ఉండాలి అన్నది ఒక పాయింట్ అండి కాయిన్‌కి. ఫాదర్ రోల్ చేయవలసిందేనండి. హ్మ్. మదర్ కంట్రోల్ చేయలేరు పిల్లల్ని డెఫినిట్‌గా. ఎందుకంటే వాళ్ళకున్న రిలేషన్స్ గాని, ఇంకోటి గాని డెఫినిట్‌గా ఫాదర్ రోల్ చేయవలసిందే. సో, చాలా సందర్భాల్లో అవసరమైన చోట కఠినంగా ఉండవలసిందే. ఫాదర్ మేజర్‌గా ఎలా ఉండాలి అన్న దాంతో పాటు ఎలాగా పిల్లవాడిని ఏ కోర్స్‌లో ఎయ్యాలి? ఎక్కడ చదివించాలి? ఎలా చదివించాలన్న దాని మీద కొంచెం టైమ్ స్పెండ్ చేసి, పూర్తి ఇన్ఫర్మేషన్ తెచ్చుకొని, కరెక్ట్ ప్లేస్‌లో ఇప్పుడు 12థ్ క్లాస్‌లో ఉన్న పిల్లోడికి ఏం అవగాహన ఉంటదండి? హ్మ్. తండ్రి రోల్ అదే కదండీ అసలైన రోలు. వీడు దేనికి సూట్ అవుతాడు? దేనికి బెటర్‌గా ఉంటాడు? ఏ కోర్స్‌లో ఎయ్యాలి? నలుగురితో ఎవడో మాలాంటోళ్ళతో నలుగురితో మాట్లాడుకొని, ఏ కాలేజీ బావుందని చూసుకొని, అలాంటి దాని మీద ఎక్కువ వర్కౌట్ చేసి, ఎక్కడ పుస్తకాలు బావున్నాయి? టీచర్ ఎక్కడున్నాడు? లేకపోతే ఇంకోటేంటి? దీని మీద ఎక్కువ గ్రౌండ్ వర్క్ చేసి, పేరెంట్ కరెక్ట్ ప్లేస్‌లో గాని పెట్టకపోతే స్టూడెంట్‌ని, పిల్లవాడు నాశనం అయిపోతాడు, ఇబ్బంది పడతాడు. కరెక్ట్ ప్లేస్‌లో, కరెక్ట్ టైమ్‌లో పెట్టాలి. హ్మ్. 12థ్ క్లాస్‌కొచ్చిన తర్వాత, 11థ్ క్లాస్‌కొచ్చిన తర్వాత మా అబ్బాయికి మ్యాథ్స్ రాలేదని చెప్పి అప్పుడు మ్యాథ్స్ స్కూల్‌లో ఎయలేరు గదా! హ్మ్. ఏ టైంలో ఏ పని చేయాలో ఆ పనే చేయాలి గదా! సో, డెఫినిట్‌గా యాజ్ ఎ తండ్రిగా పని చేయాలండి. టీనేజర్స్‌తో పిల్లోడు ఎలాగ ఉండాలన్న దాని గురించి నేను ఫ్రెండ్లీగా ఉండాలా, చక్కగాని సరే సినిమాకెళ్తానంటే వారానికోసారి సినిమాకి మరి ఫ్రెండ్స్‌తో పంపించకండి. మీరెళ్తారా? లేకపోతే ఫ్రెండ్స్ వస్తే ఆళ్ళతో పాటు తీసుకెళ్తారా? వాడికి ఏదైనా మధ్య హోటల్ భోజనానికెళ్తానంటే తీసుకెళ్తారా? అంటే ఫైనాన్షియల్‌గా మీకున్న కెపాసిటీ బట్టి వాడు ఏదైనా అడిగితే మీరు నో అని చెప్పొద్దు. దానికేం మీరు రిస్ట్రిక్ట్ చేయవలసిన అవసరం లేదండి. డబ్బనేది వస్తది, సంపాదిస్తే వస్తా ఉంటది, పోతా ఉంటది. మీ దగ్గరుంటే ఖర్చు పెట్టండి. కానీ ఆ రూల్స్ ఉన్నాయి చూసారా? డిసిప్లిన్‌కి సంబంధించి ఆ రూల్స్‌ని మాత్రం డెఫినిట్‌గా మీరు ఫాలో అవ్వాలండి. మీరు కఠినంగా ఉండాలండి. కఠినం లేకకుండా మాత్రం మీరు ఉన్నట్లయితే డెఫినిట్‌గా ఏ పేరెంట్ అయినా కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటదండి. ఏదో సినిమాల్లో చూపించినట్టుగా బావుంది, ఫ్రెండ్లీగా ఉన్నాం, లేతే నాన్న లేతే నీ కోడల్ని తెచ్చాను, లేపోతే నేను అమ్మాయిని లవ్ చేశాను, లేకపోతే నేను రోడ్ల మీద ఖాళీగా తిరుగుతున్నా పర్లేదులే ఆడెవడో తిరిగాడు, ఆడు సక్సెస్ అవ్వలేదు, నువ్వు కూడా సక్సెస్ అవుతావు. ఇయన్నీ కాదండి. ఎక్కడో కొంతమంది ఎప్పుడూ ఎక్సెప్షనల్ కేసెస్ ఉంటాయండి. అయన్నీ మనం రోడ్డు మీద ఉన్నవాడు సినిమా హీరో అయ్యాడు, స్టార్ అయ్యాడు. మరి నువ్వు కూడా అవుతావా? అవ్వలేం కదండీ మనం. ఇయన్నీ అట్లాగే ఏదో పొలిటికల్ మీటింగులకి ఎనకాల తిరగడం గానివ్వండి, లేకపోతేనేమో ఎంటర్‌టైన్‌మెంట్ గానివ్వండి, లేకపోతే ఫ్రెండ్స్ మీకు మాక్సిమం టీనేజ్‌లో చెప్పేయన్నీ అబద్దాలేనండి. హ్మ్. మా అబ్బాయి అంటే మాకు నమ్మకం సార్. మా అమ్మాయి అంటే మీకెంత నమ్ము. నేనేమి మీ యొక్క శీలాన్ని శంకించట్లేదు. మీరేమి మీ పిల్లల్ని తప్పని చెప్పట్లేదండి. అయినా కూడా నువ్వు క్రాస్ చెక్ చేసుకో. ఇబ్బందిని మొక్కున్నప్పుడే కొయ్యాల. తల్లిదండ్రులకు చెప్పకుండా నమ్మకంగా ఉంటూ ఎంతమంది పిల్లలు ఇబ్బంది పడుతూ, అసలు రకరకాల ఇబ్బందులు పెడుతూ చాలా జరుగుతున్నాయండి. పేపర్‌లోను, మీడియాలో మనం చూస్తున్నామండి. సో, పిల్లల్ని మీరు నమ్మండి, గుడ్డిగా నమ్మొద్దు. ప్రతీదీ మీరు వెరిఫై జేసుకోండి. ఫ్రెండ్లీగానే ఉండండి. కానీ చదువు విషయంలో, కెరీర్ విషయంలో, హెల్త్ విషయంలో మాత్రం చాలా స్ట్రిక్ట్‌గా ఉండండి. మిగిలిన ఫైనాన్షియల్ యాస్పెక్ట్స్‌లో గాని నాకేదో ఇదేదో కొనుక్కుంటాను, తింటాను అనడం తినిపించండి ఏం గాదు. హ్మ్. ఫైనాన్షియల్ యాస్పెక్ట్స్‌లో గాని, అంటే అలాంటి టెంపరరీ థింగ్స్ ఆటిలి గురించి మీరు ఎక్కువ వర్రీ అవ్వద్దండి. లాంగ్ టర్మ్ ఉన్నటువంటి కెరియర్‌కి సంబంధించి మాత్రం మీరు ఆ ఏజ్‌లో డెఫినిట్‌గా ఇప్పుడు ఎదిగే వయసండి. సెటిల్ అయ్యే వయసు కదండీ. ఆ 20, 25, 23 ఇయర్స్ వరకు కూడా మీరు డెఫినిట్‌గా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటది. అమ్మాయిలైనా, అబ్బాయిలైనా. సో, డెఫినిట్‌గా మీరు స్ట్రిక్ట్‌గా ఉండాలి. వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. అది డోస్ ఎక్కువైతే మళ్ళీ డిప్రెషన్‌లోకెళ్తారు అంటే, ఆ బ్యాలెన్సింగ్ చేసుకోవడం అనేది జనరల్‌గా రావాలండి.